మనం ఎక్కువ సార్లు ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. బ్రేక్అవుట్ స్టాక్సే చూస్తుంటాం. బట్ వేరాజ్ ఏంటంటే కొంచెం మనం పేషెన్సీ అనేది ఉందంటే బోటంలో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. కొంచెం ఏంటంటే ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ కొద్దిగా పేషెన్సీ అనేది కావాలి. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే జిఎస్పిఎల్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇక్కడ ఆ పోర్ట్ఫోలియోలో ఆ టీసీఎస్ స్టాక్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎందుకు టీసీఎస్ని మనం డిస్కస్ చేస్తున్నామంటే ఫ్రెండ్స్, జనరల్గా మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు అది పైకి వెళ్ళొచ్చు మనం అనుకున్న డైరెక్షన్లో, లేదా రివర్స్ అవ్వచ్చు, లేదా అక్కడే ఉండొచ్చు అనమాట. ఈ కేసులో ఏం జరిగిందంటే పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఎనీహౌ ఏంటంటే మనకి ఈ ట్రేడ్లో ఆల్మోస్ట్ 11% రిటర్న్ రావడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే 14% రిటర్న్ అనేది రావాలి. ఒక్కసారి ఆ చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే మనం రియల్గా ట్రేడ్ తీసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇలాంటి వాటిని మనం అబ్జర్వ్ చేయటం వల్ల నెక్స్ట్ టైం మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం రియల్గా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది దాని గురించి చెప్పటమే అంతేను. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ ఒకే 1, 2 ఆల్మోస్ట్ 3-4 డేస్ ఇక్కడే స్పెండ్ చేసి డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడైతే పెద్దగా సెల్లర్స్ అయితే లేరు ఫ్రెండ్స్, ఓకేనా. ఈ 2 క్యాండిల్ లాస్ట్ 2 క్యాండిల్స్ అనేవి సెల్లర్స్ లేరు. వేరేజ్ ఏంటంటే మనకి ఈ లెవెల్ అనేది 15 మినిట్స్ అట్లీస్ట్ క్లోజింగ్ ఇచ్చిందంటే మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయితే రావచ్చు. అట్లీస్ట్ ఏంటంటే 2-3 డేస్ కన్సల్టేషన్ తీసుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద అప్ సైడ్ మూవ్ అనేది జనరల్గా అలా ఉంటుంది. ఇది మనం ఏమనుకోవచ్చు అంటే ఒక స్ట్రాంగ్ మూవ్, జస్ట్ కన్సల్టేషన్ లైక్ స్మాల్ ఫ్లాగ్ అనుకోవచ్చు. అలాంటి ప్యాటర్న్స్ కూడా దీంట్లో మనం లోవర్ టైం ఫ్రేమ్స్ లైక్ 1 అవర్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు ఉంటే కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, మనం ఒకసారి జిఎస్పిఎల్ మీద డిస్కస్ చేద్దాం. ఈ జిఎస్పిఎల్లో ఫ్రెండ్స్ మనం చూస్తే వెరీ బ్యూటిఫుల్గా బిగ్గర్ పిక్చర్లో ఒకసారి వాల్యూమ్స్ అనేది ఆపేద్దాం. ఆ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాం ఫ్రెండ్స్. జస్ట్ ట్రయింగ్ టు డ్రా ద ట్రెండ్ లైన్, అంతేనా, ఏమీ లేదు ఇక్కడ. చూడండి, సేమ్ స్టాక్ అనేది మనం ఆ టాటా మోటార్స్లో కూడా ఇలాగే ఫార్మేషన్ అనేది జరిగిందన్నమాట. ఇక్కడ ఇది ఒక ఫస్ట్ పాయింట్ అండ్ ఆల్మోస్ట్ ఇది సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ 4th అటెంప్ట్ అన్నమాట. అంటే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ అనేది పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ దాకా రావడం జరుగుతుందో అక్కడ నుంచి కూడా సెల్లర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే 1-2 పాయింట్లు మినహాయించి ఈ 3rd పాయింట్ అండ్ 4th పాయింట్ దగ్గర రిస్క్ తీసుకోవాలి, షార్ట్ చేయాలి అంటే సెల్ అండ్ రైజ్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. నవ్ ఏంటంటే సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇది నిన్నే నేను అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్, ఈ స్టాక్ అనేది. సో మనకి ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ జరిగింది, ఓకే, సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ జరిగింది అండ్ ట్రెండ్ లైన్ నుంచి బయటకు వచ్చింది అండ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే దీన్ని ఒక్కసారి వాల్యూమ్స్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. వాల్యూమ్స్ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఆల్రెడీ 9th ఫ్రైడే హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినాయి. అంటే కొంతమంది వాల్యూ ఇన్వెస్టర్ మేబీ బై చేసి ఉండొచ్చు, బట్ అగైన్ ఏంటంటే సెల్లర్స్ దాన్ని ఫేడ్ చేశారు. బట్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి కూడా ఈరోజు మనం నిన్న 14th అబ్జర్వ్ చేసినట్లయితే గుడ్ వాల్యూమ్స్ అనేది, రీజనబుల్ వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఆల్ టుగెదర్ ఏంటంటే ఈరోజు హ్యూజ్ వాల్యూమ్స్ 4.65 మిలియన్ షేర్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బ్రేక్అవుట్లో ట్రేడ్ చేసామనుకోండి, 3 పాయింట్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి వరుసగా వెళ్ళిపోవచ్చు, 2-3 క్యాండిల్స్ స్ట్రాంగ్గా వెళ్ళొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ట్రెండ్ కంటిన్యూయేషన్ జరగవచ్చు. ఆ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మళ్ళీ రీటెస్ట్ జరిగి అక్కడ నుంచి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, రీటెస్ట్ జరగవచ్చు. అండ్ 3వ పాయింట్ వచ్చేసరికి మేబీ అక్కడ నుంచి కూడా రివర్స్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనేవి మనకి మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ యొక్క ఆప్షన్స్ ద్వారా ఏంటంటే మనకి లిమిటెడ్ రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, సో లిమిటెడ్ రిస్క్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఏంటంటే స్ప్రెడ్స్ అనేది వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో మనకి ఎక్కడ 252 దగ్గర ఉంది. ఓకే, ఒక 20 పాయింట్స్ కిందకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో అనేది పెట్టుకుందాం ప్రస్తుతానికి. లేదు అంటే ఈ క్యాండిల్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ 230 ఉంది. ఆ 230 పుట్ అనేది మనం ఏం చేసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ సింపుల్ స్ప్రెడ్ అనమాట. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అక్కర్లేదు. పుట్ అనేది మనం ఏం చేసుకోవచ్చు అంటే సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓవర్ నైట్లో ఏదన్నా జరిగి స్టాక్ అనేది ఇలా క్రాష్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇన్ దట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, దట్ ఈస్ ద రీజన్ మనం ఇక్కడ 210 పుట్ అనేది ఏం చేసుకోవచ్చు అంటే బై అనేది చేసుకోవచ్చు. ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్, ఒకవేళ మార్కెట్ చూడండి ఇక్కడ రీట్రేస్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, దిస్ ఈజ్ ద రిస్క్ పాయింట్. ఎందుకంటే 230 పుట్ అనేది మనం సెల్ చేసాం.
రిట్రేస్ తీసుకొని ఇక్కడ వెళ్ళినా పర్లేదు, లేదు డైరెక్ట్గా వెళ్ళినా మనకేమవుతుందంటే ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు పుట్ సెల్ చేస్తాం. ఇదేంటంటే జస్ట్ కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ, నాట్ ఎగ్జాక్ట్ అవుట్ ఆఫ్ ద మనీ, కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ. ఇదేంటంటే జస్ట్ ప్రొటెక్షన్ కోసం అనడం. మనకేంటంటే దీనివల్ల ఏంటంటే ప్రొటెక్షన్ తీసుకోవడం వల్ల సేఫ్టీ ఉంటుంది మనకి. ఓవర్ నైట్ ఏదన్నా జరిగిందనుకోండి, దెన్ ఏంటంటే ఇది కాపాడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మార్జిన్ బెనిఫిట్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మార్జిన్ బెనిఫిట్ అనేది కూడా దీనివల్ల రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ మనం సెల్ చేయడానికి 1,50,000 అవసరమైంది అనుకోండి, వెరాజ్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మ్యాక్స్ 30,000లో మనకేంటంటే 30,000లో ఇది అనేది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, నా ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. జిఎస్పిఎల్ ఆప్షన్ ఉందా దీంట్లో? ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్లో చూపిస్తుంది ఫ్రెండ్స్, జిఎస్పిఎల్ అనేది. ఓకే, సో ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం, దీంట్లో వస్తుందేమో. ఇంతకుముందు ట్రై చేస్తే రాలేదు. జిఎస్పిఎల్ సంథింగ్ ఈజ్ దేర్. ఓకే, ఎనీహౌ దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ స్టాక్ వాచ్ లిస్ట్ అనమాట. దీనికి ఆ విధంగా మీరు స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయండి. నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ దాకా వెయిట్ చేయాలా? ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేసామనుకోండి 220, ఆల్మోస్ట్ 15% పైకి రావడం జరిగింది. అదేదో ఇక్కడే బై చేసుకొని ఉంటే మనకి మంచి బెనిఫిట్ వస్తుంది కదా అని అనుకోవచ్చు. ఎస్, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రైస్ని మనం లోవర్ లెవెల్స్లో ఐడెంటిఫై చేయడం ఏంటంటే సింపుల్గా మనకి క్యాండిల్ స్టిక్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఈ క్యాండిల్ అనేది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సాలిడ్ రెడ్ క్యాండిల్ ఏం చెప్తుందంటే హ్యామర్ అని చెప్తుందనమాట. హ్యామర్ ఎప్పుడు ఫార్మేషన్ అయిద్దంటే ఫ్రెండ్స్, మార్కెట్ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది ప్రైస్ యాక్షన్ అండ్ క్యాండిల్ స్టిక్స్లో, టెక్నికల్ అనాలిసిస్లో క్యాండిల్ స్టిక్స్ ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఫ్రెండ్స్, బేర్స్ ఏం చేశారంటే ప్రైస్ని తీసుకొచ్చారు ఇక్కడికి, బట్ బుల్స్ ఈ డైరెక్షన్లో బేర్స్ అనేది వర్కౌట్ చేశారు. బట్ బుల్స్ వచ్చేసరికి వాల్యూ అంటే ఫైండ్ చేశారు అన్నమాట. ఓకే, దీంట్లో మంచి పొటెన్షియల్ ఉంది, అంతే కదా. ఎప్పుడు కంటిన్యూస్గా వెళ్ళదు కిందకి. ఎంత చెడ్డ స్టాక్ అయినా మంచి స్టాక్ అయినా ఏదో ఒక పాయింట్ దగ్గర బయర్స్ వస్తుంటారు. ఆ బయర్స్ వచ్చిన ప్లేస్ ఇది, అంతే. ఓకే, సో ఇక్కడ నుంచి ప్రైస్ని ఏం చేశారంటే తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ అనేది ఇచ్చారనమాట. ఓకే, కలర్ డజంట్ మ్యాటర్. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. రిజెక్షన్ క్యాండిల్ అంటే డౌన్ సైడ్ అనేది కొంత బయర్స్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. దాని తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకొక క్యాండిల్ ఉంది, దీన్ని అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క మండే 3 మళ్ళీ సెల్లర్స్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్. సో ఫ్రెండ్స్ మనకి ప్రతిసారి ఇలా జరుగుతుందంటే అది ఆలోచించాలి. ఫస్ట్ టైం ఏంది హ్యామర్, దాని తర్వాత ఒక హ్యాంగింగ్ మ్యాన్ అనమాట. ఇది రెండు కూడా సేమ్ సైకాలజీ మనం మాట్లాడుకుంటే. ఓకేనా, హ్యాంగింగ్ మ్యాన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఏంటంటే బయ్యరు వాల్యూ అనేది ఐడెంటిఫై చేసి యాక్టివేట్ అయ్యాడు ఇక్కడ. ఓకేనా, బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. చూడండి, రిజెక్ట్ చేశారు. దాని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. మళ్ళీ ఏం చేశారు, సెల్లర్స్ మళ్ళీ పట్టుబట్టి కిందకు వచ్చారు. బట్ ఈ లో అనేది మాత్రం తీసేయలేదు, ఇక్కడ ఫెయిల్ అయ్యారు అనమాట సెల్లర్. దాని తర్వాత ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిల్. అండ్ ఈరోజు క్లియర్గా లైవ్లో కూడా అపోలో టైర్స్లో ఇలాంటి క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట. దీని క్యాండిల్ వెనక చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే సెల్లర్స్ వచ్చారు, దాని తర్వాత బయర్స్ వెళ్ళారు. ఇద్దరు కూడా ఎగ్జాక్ట్గా ఒకటే పాయింట్ దగ్గర మీట్ అయ్యారనమాట. అంటే వీళ్ళ ఫోర్స్ అనేది న్యూట్రల్ చేయబడింది. ఫస్ట్ వీళ్ళ ఫోర్స్ని న్యూట్రల్ చేశారని ఎందుకు అంటున్నామంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు పైనుంచి కిందకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫోర్స్ ఉంది. ఎవరు ఇక్కడ న్యూట్రల్ చేయగలిగారంటే బుల్స్ అనమాట. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ అటెంప్ట్స్ అనేవి మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి. చూడండి, రిజెక్ట్ చేశారు కానీ ఇమీడియట్గా ఏంటంటే ఈ హైని కూడా బ్రేక్ చేయలేదు. ఓకే, దాని తర్వాత మళ్ళీ సెల్లర్ ఫాలో అప్ అయ్యారు, ఈ అనేది మళ్ళీ రిజెక్ట్ చేశారు. బట్ ఏంటంటే ఇప్పుడు బేర్స్ అనేవాళ్ళు కిందకి రాలేదన్నమాట. ఈ హై అనేది ఇక్కడ వైలేషన్ చేయబడింది అండ్ న్యూట్రల్ కూడా చేయబడింది అనమాట. ఈ క్యాండిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదొక క్యాండిల్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సింది రివర్సల్ అప్పుడు ఇదొక క్యాండిల్. ఇలాంటి క్యాండిల్స్ అనేవి మనకి లోవర్ లెవెల్స్లో కనిపించినాయి అంటే ఓకే, అండ్
దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ అనమాట. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి బుల్స్ స్లోగా అక్యుములేషన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నవ్వు ఏంటంటే ఒక బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో నార్మల్ రిటైలర్ పర్సన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ అట్రాక్ట్ అవుతారనమాట. ఎందుకంటే అది అందరికి కనపడుతుంది. ట్రెండ్ లైన్ అనేది నేను డ్రా చేసినా కనపడిద్ది, ఇంకొకళ్ళు ఎవరు డ్రా చేసినా ట్రెండ్ లైన్ అనేది కనపడుతుంది, అందరికి కనిపిస్తుంది. కాబట్టి పబ్లిక్ ఏంటంటే గ్యాదర్ అవుతారు, ఇక్కడ వాలటైలిటీ అనేది పెరుగుతుంది. ఒకవేళ పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేసి ఓకే కన్విన్స్ అయ్యారంటే పైకి అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనం లోవర్ లెవెల్స్లో ఎప్పుడు కూడా చూడకూడదు ఫ్రెండ్స్. లోవర్ లెవెల్స్లో చూడకూడదు అంటే లోవర్ లెవెల్స్ అంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం ఎప్పుడు కూడా ట్రెండ్ రివర్సల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ క్యాండిల్స్ అనేవి కూడా మనం బుక్లో పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చదువుకుంటాం మనం. బట్ మనం వెళ్ళి 1 hour టైం ఫ్రేమ్లోనూ అంటే మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది ఓకే అంటే లోవర్ లోస్ అనేది అకార్డింగ్ టు ద డౌ థియరీ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది డైలీ టైం ఫ్రేమ్. మనం వెళ్ళేసి 1 hour టైం ఫ్రేమ్లో దీన్ని వర్కౌట్ చేయాలని చూస్తే ఫ్రెండ్స్ స్టాప్ లాస్ హంటింగ్ చేసేసుకుని కిందకి వెళ్ళిపోతారు, అంటే ట్రాప్ అవుతాం అనమాట. బిగ్గర్ పిక్చర్లో చూడాలి, వీలైతే వీక్లీ లేదంటే మంత్లీ లేదంటే ఇంకా డైలీ. ఏది ట్రెండ్ రివర్సల్ మనం ఐడెంటిఫై చేయాలంటే మ్యాక్స్ ఏంటంటే వీక్లీ ప్రిఫర్ చేయండి, దాని తర్వాత డైలీ అనేదాన్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. వెరాజ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ ట్రిక్ అనుకోవచ్చు, లేకపోతే ప్రో టిప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్కసారి కిందకి రాగానే ఇక్కడ ఏదన్నా మనం రిజెక్షన్ జరిగిందనుకోండి డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేస్తారన్నమాట. అందుకని బాటంలో బై చేసేటప్పుడు చాలా అబ్జర్వేషన్ అనేది చేయాలి, పేషెన్సీ అనేది ఉండాలి. ఓకే ఇది కన్ఫర్మేషన్ అంటే ఒక క్యాండిల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకటే క్యాండిల్ మనకి రిజెక్షన్ వచ్చేస్తే ఓకే ఇది మనం బుక్లో చదువుకున్నాం లేకపోతే వీడియో చూసామని చెప్పేసి ఇక్కడ అటెంప్ట్ చేయడం కూడా కరెక్ట్ కదండి. దీన్ని 2-3 సార్లు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వీ విల్ గెట్ ద ఐడియా అనమాట. చూడండి ఫస్ట్ సేమ్ మనకేమైందంటే డౌన్ సైడ్ అనేది చాలా స్ట్రాంగ్గా రావడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే న్యూట్రల్ అయిపోయింది, దాని తర్వాత స్లోగా పైకి వెళ్ళారు, మళ్ళీ బేర్స్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు. నవ్ ఏంటంటే మళ్ళీ సేమ్ న్యూట్రల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, స్టాప్ లాస్ హంటింగ్ కానీ లేకపోతే రియల్గా కూడా హంట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి బోటంలో ఈ క్యాండిల్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతూ ఉంటే దెన్ ఏంటంటే అక్యుములేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే దిస్ ఈజ్ ద గుడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బట్ ఆప్షన్ బయింగ్ అప్పుడు కొద్దిగా రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మూమెంట్ ఇక్కడ తక్కువ ఉండదు ఫ్రెండ్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట మనకి, ఎందుకంటే బేస్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది బోర్డర్ అనమాట, ఏది బయ్యర్కి సెల్లర్కి బయ్యర్కి. సో ఇక్కడ ఆస్కులేట్ అవుతుంది మనకి ప్రైస్ ఏంటంటే ఆప్షన్ బై చేసినప్పుడు స్ట్రాంగ్ మొమెంటం రావాలి. ఆ మొమెంటం ఎప్పుడు వస్తుంది అంటే క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు వస్తుంది. క్రౌడ్ ఎప్పుడు గ్యాదర్ అయ్యిందంటే ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ లైక్ హెడ్ అండ్ షోల్డర్ అనుకోవచ్చు, లేకపోతే అసెండింగ్ ట్రయాంగిల్, లేకపోతే ఫాలింగ్ వెడ్జ్, రైజింగ్ వెడ్జ్, ఏదో ఒక ప్యాటర్న్ సంథింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటే క్రౌడ్ అనేది గ్యాదర్ అవుతుంది. క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు ఏంటంటే మనకి ఆప్షన్లో లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ ట్రెండ్ రివర్సల్స్ ఫెనోమెనా. ఒకసారి ఇవన్నీ సింపుల్ క్యాండిల్ స్టిక్స్ అనమాట. ఓకే చూడండి, అండ్ ఇది ఎందుకో జిఎస్పిఎల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో చూపించట్లేదు ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉంటే దెన్ ఏంటంటే మనం చెప్పిన ఆప్షన్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు అండ్ రిస్క్ని మన ఇష్టం వచ్చినంత కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే నేను జస్ట్ డెమో కోసం ఆ రోజు యాడ్ చేసి ఇంకంతే అంతే ఉంచాను అనమాట. యాక్చువల్ ఇది కరెక్ట్ అయిన రిస్క్ కాదు ఇది. ఓకే, దీన్ని తగ్గించుకోవచ్చు మనం, బట్ ఏంటంటే ఎనీహౌ జస్ట్ డెమో పర్పస్ అని చెప్పేసి యాడ్ చేసి పెట్టాను. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ట్రెండ్ రివర్సల్స్ అండ్ ఆప్షన్స్ సింపుల్ స్ట్రాటజీ అనేది కూడా మనం బ్రేక్అవుట్స్ జరిగినప్పుడు డిప్లాయ్ చేసుకోవచ్చు. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్, ధన్యవాదాలు.